నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ ఎల్షాల, ఆర్థోపెడిక్ సర్జన్, మోక్షిత హాస్పిటల్, బ్రాహ్మణ్వాడ. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చాలా కామన్గా ఓల్డ్ ఏజ్లో అంటే 45+ ఉన్న చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ ఉండే ఒక కండిషన్. ఇదేంటి అంటే ఆ పేషెంట్ మన దగ్గరికి చాలా నాన్ స్పెసిఫిక్ వేగ్ సిమ్టమ్స్తోనే వస్తూ ఉంటాడు. అదేంటి అంటే కొంచెం దూరం నడవగానే కొంచెం వీక్నెస్ లాగా, నీరసం లాగా అనిపించడం, అంటే ఎర్లీ ఫ్యాటిగ్. ఆ తర్వాత కూర్చున్న పొజిషన్ నుంచి పైకి లేవడానికి డిఫికల్టీ ఫీల్ అవ్వడం. మళ్ళీ తర్వాత పళ్ళు కొంచెం లూజ్ అయినట్టు, పళ్ళల్లో ఫ్రీక్వెంట్గా మనం తినే తిండి ఇరుక్కపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ కండిషను చాలా వరకు మనం అండర్ డయాగ్నోస్డ్ అండ్ అండర్ ట్రీటెడ్ కండిషన్. అదే ఆస్టియోపోరోసిస్, తెలుగులో ఎముకల బలహీనత. ఇప్పుడు ఎముకల బలహీనత గురించి మాట్లాడుకోవడానికి ప్రధాన కారణం, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎంతమంది అయితే ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో అందులో 70% ఆఫ్ ద పాపులేషన్ మన భారతదేశంలోనే ఉంది. సో ఇట్ ఈజ్ ఏ సైలెంట్ కిల్లర్. షుగరు, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ మామూలుగా మనకు సైలెంట్ కిల్లర్స్. కాకపోతే వాళ్ళందరికీ కామన్గా ఉండే కాంప్లికేషన్ ఈ ఎముకల బలహీనత. దాన్ని మనం బాగా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎవరెవరికి వస్తుంది అంటే మామూలుగా ఇది ఒక ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్. సో 50 years దాటిన వాళ్ళకు చాలామందికి కామన్గా వచ్చే ప్రాబ్లం. కాకపోతే అది సెనైల్ ఆస్టియోపోరోసిస్. దాంతోపాటు కొంతమందికి ఎర్లీ ఏజ్లోనే, అంటే ఇప్పుడు ఆడవాళ్ళల్లో అయితే మెన్సెస్ నెలసరి ముందే ఆగిపోవడం వల్ల, లేకపోతే ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఇన్ మెన్స్ట్రువల్ సైకిల్స్ లైక్ పీసీఓడి కానీ, లేకపోతే ఎనీ గర్భసంచికి కానీ, లేకపోతే ఓవరీస్కి కానీ ఏమైనా సర్జరీస్ అయి తీసేయడం వల్ల, మళ్ళీ తర్వాత కొన్ని మందులు వాడడం వల్ల, అంటే ఫిట్స్ ఉన్నప్పుడు ఫిట్స్కి ట్యాబ్లెట్స్ వాడడం, రక్తం పల్చబడడానికి ట్యాబ్లెట్స్ వాడడం, ఇట్లా కొన్ని, మళ్ళీ తర్వాత కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ వాడడం, వీళ్ళందరికీ ఒక కాంప్లికేషన్ లాగా ఇది ఉంటుంది. ఇది సెకండరీ ఆస్టియోపోరోసిస్. సో షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, లేకపోతే కుషింగ్స్ డిసీజ్, లేకపోతే ఇట్లా కొన్ని మెడికేషన్ వాడడం వల్ల, కొంతమంది క్యాన్సర్, కీమోథెరపీ, వీళ్ళందరికీ కామన్గా ఉండే ప్రాబ్లం ఆస్టియోపోరోసిస్. సో ఇప్పుడు ఎముకల బలహీనతలో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బోన్ అనేది మనం పుట్టినప్పటి నుంచి ఒక రకమైన డైనమిక్ స్టేట్లో ఉంటుంది. అంటే మనం పుట్టినప్పుడు బోన్ అనేది ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. సో మనం పెరుగుతుంటే 30 years వచ్చే వరకు పెరుగుతున్నప్పుడల్లా బోన్ అనేది ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం బై 30 years వచ్చే వరకు లేడీస్లోనైనా జెంట్స్లోనైనా పీక్ బోన్ మాస్, అంటే మనం మన జీవిత కాలంలో మన బోన్ అనేది ఎంత గట్టిపడగలుగుతుందో అంత పీక్ బోన్ మాస్ అనేది మనకు 30 years వరకు మనం అటైన్ చేయగలుగుతూ ఉంటాం. అంటే ఇట్ ఈజ్ ఆల్సో డిపెండ్ ఆన్ ద లైఫ్ స్టైల్, న్యూట్రిషన్, జెనెటిక్స్, ఫిజికల్ యాక్టివిటీ అండ్ హార్మోనల్ స్టేటస్. సో వీటన్నిటి మీద ఆధారపడి మనం 30 years 35 years వరకు మనం పీక్ బోన్ మాస్ అచీవ్ అవుతాం. ఆ తర్వాత 30 years నుంచి 50 years, అంటే 30 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఏమవుతుంది అంటే, ఫామ్ అయ్యే బోన్కి లాస్ అయ్యే బోన్కి మధ్యలో ఈక్విలిబ్రియం, అంటే కామన్ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. బ్యాలెన్స్ అనేది ఉంటుంది నార్మల్గా, ఫిజియలాజికల్గా. సో ఎంతైతే బోన్ పర్ డే లాస్ అవుతుందో అంతే బోన్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో మనం అదే బోన్ మాస్ని మెయింటైన్ చేస్తుంటాం. వన్స్ 50 years దాటిన తర్వాత బోన్ ఫార్మేషన్ తగ్గిపోతూ ఉంటుంది అండ్ బోన్ లాస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ బోన్ లాస్ అవుతున్న కొద్దీ మనం ఆస్టియోపీనియా, అంటే బోన్ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. సర్టెన్ టైంలో ఆ బోన్ లాస్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. ఇది ఒక ఫిజియలాజికల్ సైకిల్. కాకపోతే ఇది ఎర్లీగా రావడం, బోన్ లాస్ అనేది స్లో ఫేజ్ కంటే సివియర్గా బోన్ లాస్ అవ్వడం అనేది మనకు ఉండే రిస్క్. ఈ కంప్లైంట్స్తో పేషెంట్ మన దగ్గరికి ప్రజెంట్ అయిన తర్వాత, సో మనం బ్యాక్ పెయిన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్ కంప్లైనింగ్ ఆఫ్ non-specific back pain, then we take an x-ray of the backbone, LS spine, AP lateral. ఆ ఎక్స్రేలో మనకు బోన్ క్వాలిటీ, మళ్ళీ తర్వాత బోన్ ఏమన్నా కంప్రెషన్ ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయని తెలుస్తుంది. బ్లడ్ పరంగా మ్యాక్సిమం అన్ని బ్లడ్ టెస్ట్లు వీళ్ళకి నార్మల్గానే ఉంటాయి. సో ఇట్ ఈజ్ ఏ డిసీజ్ ఆఫ్ ఎక్స్క్లూజన్. కాకపోతే ఎముకల బలహీనతను మనం బోన్ పరంగా, ఎక్స్రే పరంగా డిటెక్ట్ చేయడం కొంచెం కష్టం. దానికి సపరేట్గా డెక్సా స్కాన్ అనేది ఉంటుంది, డ్యూయల్ ఎక్స్రే అబ్జార్ప్షోమెట్రీ, డెక్సా స్కాన్. దాంట్లో మనకు టీ స్కోర్ అనేది వస్తుంది. ఆ టీ స్కోర్ ఇఫ్ ఇట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2.5, అంటే -2.5 కంటే తక్కువ కానీ అంతకంటే ఉంటే దాన్ని ఆస్టియోపోరోసిస్గా డయాగ్నోస్ చేయొచ్చు. సో ఏజ్ని బట్టి
పేషెంట్‌కి ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్‌ని బట్టి అది మనం దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు రెగ్యులర్ గేజ్‌గా సో బోన్ రిమోడలింగ్ అనేది మనకు ఫిజియలాజికల్ ప్రాసెస్ కాబట్టి 50 ఇయర్స్ తర్వాత ఎటువంటి షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఏ మెడికేషన్ కానీ లేకుండా మామూలుగా వచ్చిందంటే వాళ్ళకి జస్ట్ మనం ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. సో దీనికి స్పెసిఫిక్‌గా ట్రీట్మెంట్ కంటే ప్రివెన్షన్, ఆస్టియోపోరోసిస్ రాకుండా చూసుకోవడం మెయిన్. దానికి మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ప్రాపర్ లైఫ్ స్టైల్, డైట్, నెక్స్ట్ థింగ్ ఈజ్ మెడికేషన్ అండ్ ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ అంటే కొన్ని రకాల వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఆ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉండాలి. సో ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ థింగ్. డైట్ పరంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే డైట్ దట్ ఈజ్ రిచ్ ఇన్ కాల్షియం, వైటమిన్ D3 మళ్ళీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ డైట్ ఏంటిది అంటే లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్, మళ్ళీ తర్వాత ఫిష్, బాయిల్డ్ ఎగ్, పాలు, మళ్ళీ తర్వాత షుగర్ పేషెంట్స్ అయితే రాగుల జావా, మళ్ళీ తర్వాత డ్రై ఫ్రూట్స్, మళ్ళీ తర్వాత ఫ్రూట్ సలాడ్స్. సో అంటే ఇలాంటి వాటితో మనం డైట్ ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి. సో ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్తో పాటు స్మోకింగ్ అనేది కంప్లీట్గా బంద్ చేయడం, టొబాకో ప్రోడక్ట్స్, పాన్, పరాగ్ ఇలాంటివి అన్నీ కంప్లీట్గా బంద్ చేయాలి. వొకేషనల్ ఆల్కహాల్ డ్రింకింగ్ అనేది అంత పెద్ద ఇబ్బంది ఏం కాదు, కాకపోతే ఇట్ ఈజ్ ఓవర్ దట్ ఈజ్ ఆల్సో కాజెస్ బోన్ లాస్, యాక్సిలరేటెడ్ బోన్ లాస్ విచ్ లీడ్స్ టు సివియర్ ఆస్టియోపోరోసిస్. వాటితో పాటు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ బోన్కి ఒక స్టిమ్యులస్ లాంటిది. సో న్యూ బోన్ ఫామ్ అవ్వాలంటే బోన్ స్టిమ్యులస్ అవ్వాలి, స్టిమ్యులేట్ చేయాలంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది కూడా ఆస్టియోపోరోసిస్కి ప్రధాన కారణం. సో ఇప్పుడు డైట్, ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ తర్వాత మనం చేయాల్సిన నెక్స్ట్ ప్రివెంటివ్ మెజర్ ఏంటి అంటే డైటరీ అలవెన్సెస్ ఆఫ్ ద కాల్షియం అండ్ D3 అనేది మెయింటైన్ చేయాలి. అది వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళకు ఉండే హార్మోనల్ స్టేటస్ని బట్టి, ప్రీ ఎగ్జిస్టింగ్ మెడికేషన్స్ యూసేజ్ని బట్టి మారుతూ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవేళ షుగర్ కానీ, థైరాయిడ్ కానీ ఉన్న పేషెంట్కి ఆస్టియోపోరోసిస్ ఎందుకు వస్తుంది అంటే మామూలుగా బోన్ ఫామ్ అవ్వడం అనేది ఆస్టియోబ్లాస్ట్ అనే సెల్స్ బోన్ను ఫామ్ చేస్తూ ఉంటాయి. అదే బోన్ను రిమూవ్ చేసేది ఆస్టియోప్లాస్ట్ అనే సెల్స్ బోన్ను రిమూవ్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, మనం కొన్ని ఫిట్స్ గోళీలు కానీ, మళ్ళీ తర్వాత డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, వీటి వల్ల ఏమవుతుందంటే ఆస్టియోక్లాస్ట్ యొక్క అంటే బోన్ను రిమూవ్ చేసే సెల్స్ యొక్క ఫంక్షన్ పెరిగిపోతూ ఉంటుంది. బోన్ ఫామ్ చేసే సెల్స్ అనేవి డిప్రెస్ అయిపోతాయి. సో ఆటోమేటిక్గా బోన్ లాస్ అనేది సివియర్గా అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళకు ఆస్టియోపోరోసిస్ ఎక్కువైతూ ఉంటుంది. సో చాలా సంవత్సరాల నుంచి షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, లేకపోతే ఇట్లా వేరు ఇప్పుడు పారాలసిస్కి కానీ, లేకపోతే ఫిట్స్కి కానీ ఇట్లా గోళీలు వాడుతూ అంటే అవన్నీ మా కంట్రోల్లోనే ఉన్నాయి అనే ఫీలింగ్లో మన పేషెంట్ ఉంటాడు. కాకపోతే వాళ్ళకు వచ్చే ఇబ్బంది ఏంటి అంటే ఇది ఒక సైలెంట్ డిసీజ్ కాబట్టి వాళ్ళకు వచ్చే బాడీ పెయిన్స్కి వాళ్ళు ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ వాడుకోవడము, లేకపోతే ఏదో ఒకటి వాళ్ళకు తెలిసిన రెమెడీస్తో రెస్ట్ తీసుకొని అప్పటి వరకు తగ్గించుకుంటూ ఉంటారు. కాకపోతే ఒక 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఈవెన్ థైరాయిడ్ అండ్ షుగర్ అండ్ అన్ని కండిషన్స్ కంట్రోల్ ఉన్న ఆ డిసీజ్ అనేది ఆ కాంప్లికేషన్గా ఆస్టియోపోరోసిస్ అనేది సివియర్ అయితేనే ఉంటుంది. సో వాళ్ళు మన దగ్గరికి ప్రజెంట్ అయ్యేటప్పటికే ఒకటి బ్యాక్ పెయిన్ ఉంటే స్టూపుడ్ ఫ్రాక్చర్, ముందుకు వంగి నడవడం, రెండోది ఏదైనా కింద జస్ట్ ట్రివియల్ ట్రామా, చిన్న బాత్రూంలో జారిపడగానే తుంటిలో ఇరగడము, లేకపోతే రిస్ట్ జాయింట్ దగ్గర ఇరగడం, ఇలాంటి కాంప్లికేషన్స్తో మన దగ్గరికి ప్రజెంట్ అవుతాడు. సో ఎనీ పేషెంట్, ఏ పర్సన్ అయినా షుగర్ కానీ, థైరాయిడ్ కానీ ఇట్లా కొన్ని మెడిసిన్స్ వాడుతున్నా, లేకపోతే క్యాన్సర్ కీమోథెరపీ మీద ఉన్న వాళ్ళు కంపల్సరీ కాల్షియం అండ్ D3 సప్లిమెంట్స్ అనేది వాడాల్సిందే. అది ఎలా వాడాలి అంటే ఇప్పుడు 50 ఇయర్స్ లోపు ఉండి ఫిజియలాజికల్ ప్రాసెస్లో బోన్ లాస్లో భాగంగానే 50 ఇయర్స్ వరకు వాళ్ళు నార్మల్గానే ఉన్నారు, వాళ్ళకి షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఎనీ అదర్ సెకండరీ కండిషన్స్ ఏం లేకుంటే వాళ్ళు డైలీ 1000 to 1200 mg కాల్షియం మెయింటైన్ చేసి డైలీ 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆఫ్ D3 మెయింటైన్ చేస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అట్లా కాకుండా వాళ్ళకు కొన్ని కండిషన్స్ అంటే ఇప్పుడు ఏజ్ తక్కువగా ఉండి మెన్స్ట్రువల్ సైకిల్ అంటే నెలసరి ముందుగానే ఆగిపోవడం, లేకపోతే గర్భసంచి తీసేయడం, లేకపోతే ఫిట్స్ గోళీలు వాడడం, ఇట్లా థైరాయిడ్ ఉండడం, డయాబెటీస్ ఉండడం, లేకపోతే హైపర్ పారాథైరాయిడిజం ఉండడం, ఇలాంటి కండిషన్స్లో ఏంటిది అంటే వాళ్ళకు బోన్ లాస్ అనేది యాక్సిలరేటెడ్ ఫేజ్లో జరుగుతూ ఉంటుంది. సో వాటిని ప్రివెంట్ చేయాలి అంటే వాళ్ళకు రెగ్యులర్గా ఇచ్చే కాల్షియం సప్లిమెంట్స్ కానీ, D3 సప్లిమెంట్స్ సరిపోవు. సో వాటికి మనం
కొన్ని వేరే డ్రగ్స్ వాడతాం, వాటిని అవే బిస్ఫాస్ఫోనేట్స్ అంటాం. బిస్ఫాస్ఫోనేట్స్ అంటే అవి వీక్లీ వన్ ఉంటాయి, కొన్ని మంత్లీ 1 ట్యాబ్లెట్స్ ఉంటాయి. వీక్లీ 1 అయితే అలెండ్రోనేట్, మళ్ళీ తర్వాత రిసిడ్రినేట్, ఇవి ఇప్పుడు కాల్షియంతో పాటు కాంబీ ప్యాక్లలో కూడా అవైలబుల్ ఉంటాయి. సో వాటితో పాటు క్యాల్సిటోనిన్ నేసల్ స్ప్రే. సో నేసల్ స్ప్రే, ఈ క్యాల్సిటోనిన్ ఏం చేస్తుంది అంటే బోన్లో కాల్షియం డిపాజిషన్ పెంచుతూ ఉంటుంది. సో క్యాల్సిటోనిన్ కానీ, మళ్ళీ తర్వాత 2 రకాలైన ఇంజెక్షన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఒకటి బోన్ ఫామ్ చేసే సెల్స్ అంటే ఆస్టియోబ్లాస్ట్ను స్టిమ్యులేట్ చేసేది ఒకే ఇంజెక్షన్ ఇప్పటివరకు అవైలబుల్ ఉంది. అది రికాంబినెంట్ పారాథైరాయిడ్ ఇంజెక్షన్. ఇది డైలీ తీసుకోవాల్సి ఉంటుంది, డైలీ సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్. ఇంకొక ఇంజెక్షన్ ఆస్టియోక్లాస్ట్లను ఇన్హిబిట్ చేస్తుంది, అది డెనుసునోమాబ్. ఈ డెనుసునోమాబ్ అనేది పేషెంట్ కండిషన్ని బట్టి మంత్లీ వన్స్ కానీ 6 monthsకి ఒకసారి కానీ మనం అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఈ అన్నిట్లో బోన్ ఫామ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ఇంజెక్షన్ ఒక టెరిపారటైడ్ ఇంజెక్షన్ మాత్రమే, అది డైలీ సబ్క్యూటేనియస్గా 20 micrograms అడ్వైజ్ చేస్తుంటాం. సో ఈ ఇంజెక్షన్స్ మనం ఎప్పుడు వాడాలి అనేది మనం డాక్టర్ని సంప్రదించడం ద్వారా తెలుస్తుంది. వీటితో పాటు మనం తీసుకోవాల్సిన ఇంకొక జాగ్రత్త ఫిజికల్ యాక్టివిటీలో భాగంగా కొన్ని రకాల ఎక్సర్సైజెస్. ఆ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి ప్రతి ఒక్కరూ ప్రాపర్ డైట్, ప్రాపర్ లైఫ్ స్టైలు అండ్ ప్రాపర్ ఎక్సర్సైజెస్ ఉన్నట్టయితే మనకు చాలా వరకు దాన్ని ప్రివెంట్ చేయగలుగుతాం. ఈ ఎక్సర్సైజెస్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాం. సో ఆ ఎక్సర్సైజ్లో అవి ఏంటి అంటే వాల్ పుషప్స్, హీల్ రైజ్, మళ్ళీ తర్వాత డయాగ్నల్ ఆర్మ్ ఎక్సర్సైజెస్, ఇట్లా కొన్ని రకాల 4-5 ఇంటి దగ్గర చేసుకోగలిగే ఎక్సర్సైజులు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మోక్షిత హాస్పిటల్.